అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పాత్రికేయుడిగా కెరియర్ ప్రారంభించిన సురేష్ కొండేటి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 85కు పైగా చిత్రాలను పంపిణీ చేసి ప్రేమిస్తే చిత్రం ద్వారా నిర్మాతగా మారిన సురేష్ కొండేటి ఆ తర్వాత జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా, డాక్టర్ సలీం, నాన్న, రేణిగుంట ఇలా ఎన్నో అద్భుతమైన డబ్బింగ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఆ తర్వాత నిర్మాణ భాగస్వామిగా ఉన్న సురేష్ కొండేటి ఆ తర్వాత కూడా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలను అందించారు. అక్టోబర్ 6వ తేదీ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. సంకల్ప బలముంటే మనిషి సంతోషంతో సంబరాలు జరుపుకోవచ్చు, అంబరాన్ని కూడా అవలీలగా అందుకోవచ్చు. సురేష్ కొండేటి విషయంలో ఇది అక్షర సత్యమనడంలో అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. అతను నిత్య శ్రామికుడు, అవిశ్రాంత యోధుడు. అతని అమ్ముల పొదిలో ప్రశ్నల అస్త్రాలు ఎన్నో. కలం బలంతో కథం తొక్కడమే కాదు, కలలు సాకారం చేసుకోవడంలోనూ అనితర సాధ్యుడు. ఎవరి సురేష్ కొండేటి, ఏమా కథ అంటే అతని జీవిత సినిమా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పేరు వినగానే మనకు గుండె జల్లుమంటుంది. ఎందుకంటే సినిమా రంగంలో అతిరథ మహారథులంతా ఆ ఊరివారే. సురేష్ది ఆ ఊరే. అందుకేనేమో సినిమా రంగం అతన్ని ఇక్కడికి లాక్కొచ్చి పడేసింది. జున్నూరు హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే అతనిలో సినిమా అనే బీజం పడింది. తరగతి గది కన్నా ఆ ఊరి గ్రంథాలయమే అతని అడ్డ. సితారా, జ్యోతి చిత్ర లాంటి సినిమా పత్రికలు చదివితే ఇంకేముంది, సినిమా కలలే. సితారాలో గుడిపూడి శ్రీహరి గారి చిత్ర సమీక్షలు సురేష్ కొండేటిను హైదరాబాద్కు చేర్చాయి. హైస్కూల్ విద్య తర్వాత పాలకొల్లులోని ఛాంబర్ కాలేజ్లో ఇంటర్ చదువుతూ హైదరాబాద్కు చెక్కేశారు. వెళ్లగానే ఎవరూ రెడ్ కార్పెట్తో స్వాగతం పలకరు. అందుకే తెలివిగా కృష్ణా పత్రిక అడ్వర్టైజింగ్ విభాగంలో చేరారు. మనసంతా సినిమానే. అందుకే ఫిల్మ్ రిపోర్టర్గా కొత్త జీవితం. సినీ ప్రముఖులను సురేష్ కొండేటి క్రమం తప్పకుండా ఇంటర్వ్యూలు చేయడం, సినిమా వార్తలను శరవేగంగా సేకరించడం గమనించిన సంపాదకులు పీరట్ల వెంకటేశ్వర్లు ఆ పత్రికలో కృష్ణ చిత్ర అనే ఫిల్మ్ కాలం ప్రారంభించారు. అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ 300వ చిత్రం తెలుగు వీర లేవరా విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సురేష్ కొండేటి ఆధ్వర్యంలో కృష్ణా పత్రిక ఓ ప్రత్యేక సంచికను వెలువరించింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా కృష్ణ గారిపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. సరిగ్గా పత్రిక విడుదలకు ముందు షూటింగ్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన మెగాస్టార్ చిరంజీవితో సురేష్ కొండేటి ఫోన్లో మాట్లాడి కృష్ణ గారితో చిరంజీవికి ఉన్న అనుబంధాన్ని ఫ్యాక్స్ ద్వారా తెప్పించారు. ఆ ఫ్యాక్స్ ఇప్పటికీ తన దగ్గర భద్రంగా ఉందంటారు సురేష్ కొండేటి. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల దంపతులు హైదరాబాద్ చిక్కడపల్లిలోని కృష్ణా పత్రిక కార్యాలయానికి వచ్చి ఆ ప్రత్యేక సంచికను ఆవిష్కరించడం విశేషం. అలా కృష్ణా పత్రికలో ఫిల్మ్ రిపోర్టర్గా వచ్చిన గుర్తింపుతో 1996లో వార్తా దినపత్రికలో ఫిల్మ్ రిపోర్టర్గా చేరారు. అప్పటి వరకు కృష్ణా పత్రిక సురేష్ అనే పేరు కాస్త వార్తా సురేష్ అయిపోయింది. అదే సమయంలో చిత్రసీమలోని ప్రముఖులందరికీ తలలో నాలుకగా మారిపోయారు. అక్కడ సురేష్ కొండేటి కలం కథం తొక్కింది. వార్తలో సినిమాల పరంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎంతో మంది సినీ ప్రముఖులకు వార్తా దినపత్రికతో అనుబంధాన్ని కల్పించారు. సినిమా పంపిణీదారుడుగా మారాలన్న ఆలోచన అక్కడే వచ్చింది. తన భార్య మహేశ్వరి పేరు మీద మహేశ్వరి ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రారంభించి పశ్చిమ గోదావరి జిల్లాలో సినిమా పంపిణీ మొదలుపెట్టారు. ఆ తర్వాత ఎస్కే పిక్చర్స్ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1తో పంపిణీదారుడుగా గొప్ప గుర్తింపు పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, రవితేజ తదితరులు చిత్రాలు ఠాగూర్, శంకర్ దాదా ఎంబీబీఎస్, పల్నాటి బ్రహ్మనాయుడు, నేనున్నాను, సంతోషం, ఘర్షణ, బంగారం, ఈడియట్, నరసింహుడు, అల్లరి రాముడు ఇలా దాదాపు 85 సినిమాలను వెస్ట్ గోదావరిలో పంపిణీ చేశారు. అలానే తూర్పు గోదావరి, కృష్ణా జిల్లాతో పాటు ఆ తర్వాత నైజాంలోనూ కొన్ని సినిమాలను పంపిణీ చేశారు. సొంతంగా పత్రిక పెడితే అనే ఆలోచన సురేష్ కొండేటిను నిద్రపోనివ్వలేదు. సినిమా రంగం తనకింత సంతోషాన్ని ఇచ్చినందుకు సంతోషం పేరుతోనే పత్రిక పెట్టాలనుకున్నారు. అంతే బాపు చేతిరాతతో రూపుదిద్దుకున్న సంతోషం టైటిల్తో 2002 ఆగస్టులో స్వీయ సంపాదకత్వంలో సినిమా వారపత్రికను ప్రారంభించారు. దాదాపు 2.5 దశాబ్దాలుగా విజయవంతంగా ప్రచురిస్తున్న ఆ పత్రిక
పత్రిక పేరే సంతోషం. ఇంటి పేరుగాను మారిపోయి సంతోషం సురేష్ అని పిలిచేలా చేస్తుంది. క్వాలిటీలో బెస్ట్ అనే కాన్సెప్ట్తో పాఠకులను నేటికి అలరిస్తున్న పత్రిక అది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు, మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఆ పత్రిక ఆవిష్కృతమైంది. దాదాపు 18 లక్షల ఖర్చుతో శిల్పకళా వేదికలో అత్యద్భుతంగా ఆ వేడుకను నిర్వహించారు. ఆ తర్వాత సంవత్సరం నుంచి సంతోషం పేరుతో సినిమా అవార్డులను ప్రదానం చేయడం మొదలుపెట్టారు. అలా సంతోషం ఫిలిం వీక్లీ అండ్ సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ కు ప్రత్యేకత వచ్చింది. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోని సినీ ప్రముఖులను, సినిమాలను సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేదికపైకి అపూర్వ గౌరవాన్ని కలిగించారు సురేష్ కొండేటి. సినీ అభిమానుల సమక్షంలో సంతోషం ఫిలిం అవార్డ్స్ ను ఇవ్వడం ప్రారంభించిన సురేష్ కొండేటి దుబాయ్లోని సినీ అభిమానులను అలరించడం కోసం ఓ ఏడాది అక్కడ ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జరిపారు. తెలుగు సినిమా రంగానికి చెందిన హేమీలు ఆ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొనడం విశేషం. కరోనా కారణంగా ఓటీటీ సినిమాలు ఊపందుకున్న నేపథ్యంలో సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్ కు సంతోషం అవార్డులు దక్కుతున్నాయి. విజయవంతమైన పంపిణీదారుడుగా గుర్తింపు పొందిన తర్వాత సురేష్ కొండేటి ప్రముఖ దర్శకుడు శంకర్ నిర్మించిన కాతల్ చిత్రాన్ని ప్రేమిస్తే పేరుతో డబ్ చేశారు. అలా సినీ నిర్మాతగా ఆయన ప్రస్థానం సక్సెస్ఫుల్ మూవీ ప్రేమిస్తేతో మొదలైంది. ఇక అక్కడి నుండి వెనకడుగు వేయాల్సిన అవసరం కలగలేదు. నిర్మాతగా సినిమాల ఎంపిక విషయంలో మాత్రం తనదైన అభిరుచిని చాటుకున్నారు. జర్నీ, షాపింగ్ మాల్, నాన్న, పిజ్జా వంటి భిన్నమైన చిత్రాలను ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఫిలిం పిఆర్ఓగా సురేష్ కొండేటిది ఓ విశేష ప్రస్థానం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాల మొదలుకొని అగ్ర కథానాయకులు, నిర్మాతల చిత్రాలకు ఆయన పిఆర్ఓగా పనిచేసి తెలుగు సినిమా రంగంలో స్టార్ పిఆర్ఓగా గుర్తింపు పొందారు. కొత్త దర్శక నిర్మాతలు తమ చిత్రానికి సురేష్ కొండేటిని పిఆర్ఓగా పెట్టుకుంటే ఇక నిశ్చితంగా ప్రమోషన్ పరంగా తిరుగులేదు అనేలా ఉండొచ్చనే అభిప్రాయాన్ని కలిగించారు. పాత్రికేయ మిత్రులతో సుదీర్ఘకాలంగా ఉన్న అనుబంధానికి తన అనుభవాన్ని జతచేసి సినిమాలను ప్రమోట్ చేయడానికి విశేషంగా కృషి చేయడమే దీనికి కారణం. అలానే చిత్రసీమలోకి అడుగుపెట్టిన కొత్తలోనే నల్ల శ్రీను మాస్టర్ దగ్గర డాన్స్ లో శిక్షణ తీసుకుని నటుడిగాను తన సత్తా చాటారు. వార్తాపత్రికలో రిపోర్టర్ గా పనిచేస్తూనే అనేక సినిమాల్లో నటించిన సురేష్ కొండేటి దేవినేని చిత్రంలో వంగవీటి మోహనరంగా ఆయన పోషించిన పాత్రలో ఒకటి. వన్ ఆఫ్ ది లీడ్ గా చేసిన ఈ పాత్ర సురేష్ కొండేటికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మధ్య దాదాపు 10కి పైగా చిత్రంలో నటిస్తూ నటుడిగా కూడా తన కెరియర్ ను సక్సెస్ఫుల్ గా కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలో పత్రికా రంగం అతలాకుతలమైంది. పలు దిన, వార, మాసపత్రికల ప్రచురణ సైతం ఆగిపోయింది. అయినా సురేష్ కొండేటి సంతోషం ఫిలిం వీక్లీ ప్రచురణను ఆపివేయలేదు. కానీ ముద్రణ సౌకర్యం లేని కారణంగా పత్రికను ప్రచురించి ప్రజల వద్దకు 2 వారాల పాటు పంపలేని నిస్సహాయ పరిస్థితి. ఆ సమయంలో వచ్చిన ఆలోచనే యూట్యూబ్లో సంతోషం ఫిలిం న్యూస్. సినిమా రంగంలోని కరోనా పరిమితులకు లోబడి జరిగిన కార్యక్రమాలను సినీ అభిమానులకు, తోటి సినిమా రంగంలోని వారికి పంపి తద్వారా వారిలో ఓ చైతన్యం తీసుకురావడానికి సురేష్ కొండేటి ప్రారంభించిన మహాయజ్ఞం ఇది. విశేషం ఏంటంటే కరోనా సమయంలో దానికి లభించిన ఆదరణ కారణంగా తదనంతరం కూడా అప్రతిహతంగా ఒక్కరోజు విరామం ప్రకటించకుండా సురేష్ కొండేటి సంతోషం డిజిటల్ న్యూస్ అందిస్తున్నారు. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగు సినీ అభిమానులు ఆదరిస్తున్నారు, విశేషంగా ప్రశంసిస్తున్నారు. ఇప్పటికీ 1288కు పైగా న్యూస్ బులెటిన్స్ ను సురేష్ కొండేటి స్వయంగా ప్రజెంట్ చేయడం ఓ విశేషం, ఓ రికార్డ్. సంతోషం వీక్లీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ గాను, ఫిల్మ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ గాను ఉంటేనే చిత్రసీమలోని వివిధ విభాగాలలోనూ సురేష్ కొండేటి తన సేవలను అందిస్తూ వస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లోని ప్రొడ్యూసర్స్ సెక్టార్ కు సెక్రటరీగా పనిచేసిన సురేష్ కొండేటి 3 పర్యాయాలు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికలలో నిలబడి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఫిలిం నగర్ కల్చరల్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు. ఎఫ్ఎన్సీసీ మేనేజింగ్ కమిటీ సభ్యుడిగాను వ్యవహరించిన సురేష్ కొండేటి ప్రస్తుతం ఎఫ్ఎన్సీసీకి కల్చరల్ కమిటీ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిలిం అవార్డుల నిర్వహణ కోసమై వేసిన కమిటీలోనూ సురేష్ కొండేటి సభ్యునిగా ఉన్నారు. వార్తా దినపత్రికలో ఉండగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యునిగా చేరిన సురేష్ కొండేటి 50 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన అసోసియేషన్ కు 2 సార్లు అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా బాధ్యతలను ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. మారిన పరిస్థితులను అర్థం చేసుకుని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తనను తాను దానికి అనువుగా మలుచుకోవడం సురేష్ కి అలవాటు. అందుకే ఆయన కాలంతో పాటు తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉంటారు. జర్నలిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన సురేష్ కొండేటి ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. తన మూలాలను
మర్చిపోరు. అందుకే ఇప్పటికీ మూవీ ప్రెస్ మీట్స్లో పెద్ద చిన్న అనే తారతమ్యం లేకుండా అందరిపైన తన ప్రశ్నాస్త్రాలను సంధిస్తూనే ఉంటారు. వారి నుండి నిఖార్సైన జవాబును రాబడుతూనే ఆ సినిమాకి ప్రమోషన్ పరంగా హెల్ప్ అయ్యే విధంగానే ఉండేలా చూసుకుంటూ ఉంటారు. కేవలం సురేష్ కొండేటి అడిగిన ప్రశ్న కారణంగానే కొన్ని సినిమాలు విపరీతమైన క్రేజ్ను సంపాదించుకుని సక్సెస్ అయ్యాయి అని చెప్పొచ్చు. సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిన ఈ సమయంలో సురేష్ కొండేటి వేసే ప్రశ్నలు, తద్వారా రాబట్టే సమాధానాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇవాళ సురేష్ కొండేటి ట్రెండింగ్ స్టార్ అయ్యారు. యూట్యూబ్ ఛానల్ కోసం ఆయన చేస్తున్న ఇంటర్వ్యూలో కొత్త ట్రెండ్. వ్యక్తిగా చిత్రసీమలోకి అడుగుపెట్టి వ్యవస్థగా మారిన సురేష్ కొండేటి జీవిత ప్రయాణం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. ఈసారి పుట్టినరోజు వేడుకలు తిరుమల శ్రీవారి చెంత జరుపుకోవాలని ప్రస్తుతం జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరయ్యారు. సంతోషం టీం తరఫున హ్యాపీ బర్త్డే సురేష్ గారు. ఒక సామాన్య మానవుడు భవిష్యవాణి నుండి పుటమును చెంపి నమిలి మృంగివేసినాడా? ఎక్కడా మానవుడు? అక్కడున్నాడు ప్రభు. మా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ రామ్ నగర్ బన్నీ సినిమా యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం హ్యాపీగా ఉందన్నారు మూవీ టీం. విస్మయాశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతు మంత్ర హీరోయిన్స్ గా కనిపించారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్ పొడగండ నిర్మించారు. శ్రీనివాస మహత్ దర్శకత్వం వహించారు. థియేటర్స్ లోకి వచ్చిన రామ్ నగర్ బన్నీ సినిమా యునానిమస్ గా ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. కోలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సూర్యకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. విభిన్న కథలు, తనదైన యాక్టింగ్ స్టైల్తో సూర్య ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. సూర్య తాజా చిత్రం కంగువ 8 భాషల్లో నవంబర్ 14న విడుదల కాబోతుంది. మరోవైపు సూర్య బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహాభారతం కథాంశంతో సీనియర్ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం. కర్ణుడి పాత్రలో సూర్య నటించబోతున్నారని టాక్. ఈ మూవీలో సూర్యతో పాటు పలువురు బాలీవుడ్ యాక్టర్స్ నటించబోతున్నారు. సూర్య సరసన జాన్వీ కపూర్ ను ఎంపిక చేశారు. రూపా కొడువాయర్ ప్రస్తుతానికి ఇంటర్నెట్, సోషల్ మీడియాలో తన డాన్స్తో హల్చల్ చేస్తున్నారు. నెమరి వంటి నాట్యం, జాబిలమ్మ గుణం, సప్త స్వరాలకు నిలువెత్తు రూపంగా ఇటీవలి ఆమె చేసిన నృత్యం ప్రేక్షకులను కట్టిపడేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రూపా కొడువాయూర్ గురించి చెప్పుకుంటే ఆమె అచ్చమైన తెలుగమ్మాయిగా పుట్టింది, పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్లోనే. వృత్తిపరంగా డాక్టర్. కళల మీద ఉన్న ఆసక్తితో 2020వ సంవత్సరంలో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. అలాగే 2023లో మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో కూడా నటించారు. అంతేకాకుండా కరోనా టైంలో హీరో నాని, సత్యదేవ్ కలిసి డాక్టర్స్ కోసం చేసిన సాంగ్లో కూడా ఆమె నటించి మెప్పించారు. దానికి గాను మంచి ప్రశంసలు కూడా ఆమె అందుకున్నారు. అలాగే మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో
ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న సారంగపాణి జాతకం అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఆమె హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించారు. అటు డాక్టర్ గా ఇటు యాక్టర్ గా రెండు సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న తారక్ తాజాగా దేవర పార్ట్ 2కి సంబంధించి అప్డేట్ ఇచ్చాడు. దేవర 2 ఎప్పుడు వస్తుందనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో మా బాధ్యత మరింత పెరిగింది. దేవరా కంటే దేవరా 2 ఇంకా బాగుంటుంది. ఫస్ట్ పార్ట్ షూటింగ్ సమయంలోనే సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూట్ ని కొంతవరకు కంప్లీట్ చేశాం. ఇది ఇంకా బాగా రావడానికి అలాగే ప్రేక్షకులకు నచ్చేలా చేయడానికి కొంత సమయం తీసుకోవాలి అనుకుంటున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టోరీ కూడా రెడీ అయింది. అయితే ఈ సినిమా కోసం కొరటాల శివ చాలా కష్టపడ్డాడు. అందుకే కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని అలాగే నీకు నచ్చిన ప్రాంతానికి వెళ్ళి ఎంజాయ్ చేసి రమ్మన్నాను. అతడు రాగానే పార్ట్ 2కి సంబంధించిన పనులను ప్రారంభిస్తామంటూ తారక్ చెప్పుకొచ్చాడు. శ్రద్ధాదాస్, అజయ్, మాస్టర్ మహేంద్రన్ ప్రధాన పాత్రధారులుగా రిత్విక్, సిద్ధార్థ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్పై రూపొందుతున్న భారీ చిత్రం త్రికాల. ఈ చిత్రానికి మణి తెల్లగుడ్డి దర్శకుడు. స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది ఈ సినిమాకు ట్యాగ్ లైన్. త్రికాల చిత్రం టైటిల్ పోస్టర్ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆవిష్కరించారు. టైటిల్ పోస్టర్ విడుదల చేసిన అనంతరం మేకర్స్ యూనిట్ కు దిల్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమా ఘన విజయం అందుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రాధికా శ్రీనివాస్ నిర్మాతగా, శ్రీ సాయి దీప్ చాట్ల, వెంకట రమేష్ దాడి, ఓంకార్ పవన్లు సహ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని రూపొందించారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. విజువల్ గ్రాఫిక్స్ కు ఎంతో ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో ఫ్యాంటసీ హర్రర్ జోనర్ మూవీగా కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి సినిమాను తెరకెక్కించారు. కుమారి ఖండాన్ని పరిచయం చేస్తూనే మూల కథకు పురాణ నేపథ్యంతో పాటు నూతన హంగులను అద్దుతూ టీం సినిమాను ఆవిష్కరించింది. తమిళ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల, ప్రముఖ కవిము మేధ కలెక్టర్ మెమోరియల్ కలైతురై విఠగర్ అవార్డులు అందుకున్నారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వీరికి అవార్డులు ప్రదానం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న సుశీల అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా 1962లో వచ్చిన దీవితిన్ దీవం సినిమాలోని స్టాలిన్ ఫేవరెట్ సాంగ్ అయిన నీ ఇల్లదా ఉలగదిలే నిమ్మది ఇల్లై పాటలోని కొన్ని చరణాలను సుశీల ఆలపించారు. అలాగే కాగిత ఓడం, కడల్ అలైమేలే, తమిళ్ థాయ్ వలతు పాటల్లోని కొన్ని చరణాలను కూడా ఆలపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా పెదవి కలపడం గమనార్హం. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ గతేడాది డాక్టర్ జె జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సుశీలను గౌరవించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం స్టాలిన్ ఎక్స్ లో పోస్ట్ చేస్తూ సౌత్ ఇండియన్ నైటింగల్ సుశీలకు అవార్డు అందించినందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఆమె తన గాత్రంతో లక్షల మంది అభిమానుల హృదయాలను పరవశింపజేశారని కొనియాడారు. అలాగే కవిము మేధ కవితను గుర్తు చేసుకున్నారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి మరణ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయనని పరామర్శించడానికి వచ్చారు. అయితే చిరంజీవి కారులో నుంచి దిగుతూ ఉండగా అతడి ఎడమ చేతికి గాయమైనట్లు తెలుస్తోంది. ఎడమ చేయికి ఫ్రాక్చర్ అవడంతో బ్యాండేజ్ తో కనిపించారు చిరంజీవి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర షూటింగ్లోనే ఈ గాయమైనట్లు తెలుస్తోంది. గాయం పెద్దగా అవ్వకపోవడంతో బ్యాండేజ్తో చిరంజీవి మేనేజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం తెలిసిందే. ఆయన ఏకైక కుమార్తె గాయత్రి గుండెపోటుతో మరణించారు. కూతురు మరణంతో రాజేంద్ర ప్రసాద్ తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె గాయత్రి హఠాన్ మరణం తనను షాకింగ్ కు గురి చేస్తుందని అల్లు అర్జున్ స్పందించారు. ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మధ్యాహ్నం కూకట్పల్లిలోని గాయత్రి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ కు వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తనకు నటుడిగా, వ్యక్తిగా ఎంతో ఆప్తులైన, అత్యంత ఇష్టుడైన రాజేంద్ర ప్రసాద్ గారికి ఇలాంటి కష్టం రావడం దురదృష్టకరమని, గాయత్రి మరణం చాలా విషాదకరమని అల్లు అర్జున్ తెలిపారు. గాయత్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. రాజేంద్ర ప్రసాద్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ తో కలిసి అల్లు అర్జున్ జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురం చిత్రాల్లో కలిసి నటించారు.
అందాల ముద్దుగుమ్మ త్రిష ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్ని ఏలింది క్రేజీ హీరోయిన్. ఎక్కడ చూసినా త్రిష పేరే వినిపించేది. స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది. ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ నుంచి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారిపోయింది త్రిష. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది. అందం, అభినయం ఉన్న త్రిష డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసేవారు. కెరీర్ బిగినింగ్ లో త్రిష సిమ్రాన్ ఫ్రెండ్ గా ఒక సినిమా చేస్తుంది. ఆ తర్వాత మెల్లగా హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేస్తుంది. ప్రస్తుతం త్రిష ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్, లియో సినిమాలతో హిట్స్ అందుకుంది. ప్రస్తుతం అజిత్తో ఓ సినిమా, టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తుంది. తాజాగా త్రిష ఓ క్రేజీ రికార్డు సొంతం చేసుకుంది. తమిళ్లో 200 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన మూవీస్ అన్నింటిలో త్రిష ఉండటం విశేషం. ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఇప్పుడు ఇదే టాపిక్ కోలీవుడ్ లో తెగ వినిపిస్తోంది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ టాలీవుడ్ సినీ నటులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ నటి సమాంత, బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్లపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ ఇప్పటికే సమాంతకు, నాగార్జునకు పలువురు మద్దతుగా నిలిచారు. తాజాగా నటుడు పోసాని కృష్ణమురళి కూడా ఈ వివాదంపై స్పందించాడు. మంత్రి కొండా సురేఖ అలా వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పోసాని కృష్ణమురళి తెలిపారు. కొండా సురేఖ కుటుంబం నాకు గత 30 ఏళ్లుగా తెలుసు. అయితే ఆమె ఎందుకు నోరు జారిందో సురేఖనే ఆలోచించుకోవాలి. నాగార్జున మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుంది. తనపై ఇప్పటికీ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికీ అయినా కొండా సురేఖ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పాలి అని పోసాని కృష్ణమురళి వీడియోలో తెలిపాడు. ధ్రువ సర్జా టైటిల్ పాత్రలో నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ మార్టిన్. ఏపీ అర్జున్ దర్శకుడు, ఉదయ్ కే మెహతా, సూరజ్ ఉదయ్ మెహతా నిర్మాతలు. ఈ నెల 11న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సీనియర్ హీరో అర్జున్ సర్జా, సీనియర్ డైరెక్టర్ బి గోపాల్ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు అందించారు. ఈ మూవీ చూడండి, నాకు టాలెంట్ ఉందని అనుకుంటే ఆ తర్వాత నా సినిమాలను ఎంకరేజ్ చేయండి అని ధ్రువ సర్జా అన్నారు. ఈ సినిమా విజయంపై నిర్మాత ఉదయ్ కే మెహతా నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా కథానాయిక వైభవి శాండిలియా కూడా మాట్లాడారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాష ఏదైనా ఈ షోకు వీక్షకుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక హిందీ బిగ్ బాస్ షో రేంజ్ వేరు. ఇప్పటికే 17 సీజన్స్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని 18వ సీజన్ ను షురూ చేసేందుకు సిద్ధమైంది. ప్రతి సీజన్ లోనూ హిందీ బిగ్ బాస్ హౌస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈసారి గతంతో పోలిస్తే భిన్నంగా బిగ్ బాస్ హౌస్ ను తీర్చిదిద్దారు మేకర్స్. అదో గుహ, కోట థీమ్ తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఇందులో గ్రాండ్ మెటిఫ్లు ప్రత్యేకంగా రూపొందించిన శిల్పాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోను చూడగానే మాయా ద్వీపం గుర్తొస్తుంది. చాలా ప్రాంతాలు ఫారెస్ట్ వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయి. ఈ హౌస్ కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఏడాది తండ్రిగా ప్రమోషన్ కూడా కొట్టేశాడు. తమ వైవాహిక బంధానికి ప్రతీకగా మంచు మనోజ్, మౌనిక దంపతులకు పండంటి కూతురు జన్మనిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికారు. ఆ తర్వాత తమ గారాల పట్టికి ఘనంగా బారసాలు నిర్వహించారు. దేవసేన శోభ ఎంఎం అని నామకరణం కూడా పెట్టేశారు. ఇక సినిమాల్లోనూ మళ్లీ బిజీ అవుతున్నాడు మంచు మనోజ్. ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో మనోజ్ కు అన్ని శుభశకునాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా మౌనిక అడుగుపెట్టినప్పటి నుంచి మనోజ్ జీవితం బాగా మారిపోయింది. ఈ విషయాన్ని అతనే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఇలా తన జీవితాన్ని రంగులమయంగా మార్చిన మౌనిక పుట్టినరోజు కావడంతో మంచు మనోజ్ స్పెషల్ గా విషెస్ తెలిపాడు. సామాజిక మాధ్యమాల వేదికగా తన భాగస్వామికి బర్త్డే విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నా లైఫ్ లోని సూపర్ ఉమెన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. పిల్లల కోసం నువ్వు రూపొందించిన ఎడ్యుకేషన్ గేమింగ్ యాప్ లాంచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని మంచు మనోజ్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం మంచు మనోజ్ షేర్ చేసిన పోస్టు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్స్ మౌనికకు బర్త్డే విషెస్ చెబుతున్నారు.
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ విచారణ ఖైదీగా ప్రస్తుతం బళ్ళారి జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే జైల్లో హీరో దర్శన్ గత కొన్ని రోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడట. దీనికి జైలు అధికారులతో నటుడు షాకింగ్ కారణం చెప్పినట్లు తెలుస్తోంది. రేణుకాస్వామి ఆత్మ తనని వెంటాడుతుందని, ప్రతిరోజు రాత్రి తన కలలోకొచ్చి భయపడుతుందని చెప్పినట్లు సమాచారం. ఆ భయంతోనే తనకు రాత్రుల్లో నిద్ర పట్టడం లేదని ఆయన జైలు అధికారులకు చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తనను వెంటనే బెంగళూరు జైలుకి తరలించాల్సిందిగా అధికారులతో అభ్యర్థించినట్లు తెలుస్తోంది. అలాగే దర్శన్ అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉండగా కలవరిస్తూ గట్టిగా అరుస్తున్నాడని తోటి ఖైదీలు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే అభిమాని రేణుకాస్వామిని హీరో దర్శన్ మరికొందరితో కలిసి చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య కేసులో హీరోయిన్ పవిత్ర గౌడ, దర్శన్తో పాటు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. దక్షిణాది చిత్రసీమలో హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యత నాయికలకు ఇవ్వరని, ఏ విషయంలోనూ పెద్దగా పట్టించుకోరని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది కథానాయిక మాలవిక మోహనన్. ఇటీవల విడుదలైన హిందీ చిత్రం యూధ్రాలో ఈ భామ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ, దక్షిణాదిలో హీరో కేంద్రంగానే సినిమాకు సంబంధించిన అన్ని వ్యవహారాలు జరుగుతాయి. కథానాయికలకు చాలా తక్కువ ప్రాధాన్యతనిస్తారు. సినిమా సక్సెస్ అయితే ఆ క్రెడిట్ మొత్తం హీరోకే ఆపాదిస్తారు. ఒకవేళ పరాజయం పాలైతే అందులో నటించిన హీరోయిన్ అన్లక్కీ అని, ఆమె వల్లే సినిమా ఫ్లాప్ అయిందని మాట్లాడతారు అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సొగసరి రాజాసాబ్ చిత్రంతో తెలుగు చిత్రసీమకు పరిచయం అవుతుంది. ప్రభాస్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని, అభినయానికి ఆస్కారం ఉన్న మంచి పాత్ర ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పింది. సోషల్ మీడియా వేదికగా రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి పలువురు సానుభూతి తెలుపుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేశారు. నాకు అత్యంత ఆప్తులైన రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె గాయత్రి గారి మరణం చాలా విషాదకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారికి మరియు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు. తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రముఖ నటులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి కుమార్తె శ్రీమతి గాయత్రి హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. శ్రీమతి గాయత్రి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. పుత్రిక వియోగాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను అని పవన్ అన్నారు. తెలుగు సినిమా చరిత్రలో 1989 అక్టోబర్ 5న విడుదలైన ఓ సంచలనం సృష్టించిన చిత్రం శివ. ఈ చిత్రం విడుదలై 35వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. శివ చిత్రానికి ముందు, శివ చిత్రం తర్వాత అన్నట్టుగా సినీ రహదారికి టర్నింగ్ మైల్ స్టోన్ గా ట్రెండ్ సెట్ చేసింది శివ మూవీ. అక్కినేని నాగార్జున టైటిల్ రోల్లోని పోషించారు. మొదటి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అక్కినేని నాగార్జున, అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర, అన్నపూర్ణ స్టూడియోస్ అండ్ ఎస్ఎస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్కినేని అమల కథానాయికగా, రఘువరన్ ప్రధాన విలన్ గా, అతని సహచరుడిగా తనిఖిళ్ల భరణి నటించి డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. పాటలు వేటూరి, సిరివెన్నెల రాశారు. శివ చిత్రం మాఫియా నేపథ్యంలో కాలేజ్ కుర్రాళ్ల మధ్య జరిగే రాజకీయాలపై చిత్రీకరించబడ్డ సినిమా. తమిళంలో ఉదయంగా అనువదించబడగా, హిందీలో అక్కినేని నాగార్జున హీరోగా శివ టైటిల్తో 1990లో పునర్నిర్మించారు. 35వ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో ఈ చిత్రానికి పనిచేసిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు శుభాకాంక్షలు తెలిపారు రామ్ గోపాల్ వర్మ. యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటించిన సినిమా రామ్నగర్ బన్నీ. విస్మయాశ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రీతు మంత్రా హీరోయిన్స్ గా కనిపించారు. ఈ చిత్రాన్ని దివిజయ ప్రభాకర్ సమర్పణలో మలేషియా ప్రభాకర్ పొడకండ నిర్మించారు. శ్రీనివాస మహత్ దర్శకత్వం వహించారు. థియేటర్స్ లోకి వచ్చిన రామ్నగర్ బన్నీ సినిమా యునానిమస్ గా ప్రేక్షకుల దగ్గర నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఆ వీడియో చూద్దాం. ఇప్పుడే రామ్నగర్ బండి సినిమా చూశాను. చంద్రహాస్ చాలా బాగా చేశాడు. అండ్ మా వెలిగొండ శ్రీనివాస్ గారు అద్భుతంగా డైరెక్షన్ చేశారు. సినిమా కామెడీ ఎదిరిపోయింది. అండ్ డ్యాన్స్ ఎదరగొట్టాడు, ఫైట్లు ఎదరగొట్టాడు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. మా సార్కి అండ్ చంద్రహాస్కి ఒకే టైంలో మంచి హిట్ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. జనరల్గా ఒక ఫస్ట్ సినిమాకు ఇంత ఈజీ యాక్టింగ్ అయినా, డ్యాన్స్ అయినా, ఫైట్ అయినా నాకు తెలిసి చాలామందికి రాదు. అది
అదృష్టం ఉండాలి. నీకున్న టాలెంట్కి, నీకున్న అదృష్టానికి మా సీనన్న తోడై చాలా మంచి కమర్షియల్ ఫిలిం. యూత్ అంతా ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. ఎందుకంటే దీనిలో కామెడీ ఉంది, డ్యాన్స్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక ఫస్ట్ హీరో ఇంత బాగా చేస్తాడని అయితే నేను అనుకోలే. కంగ్రాచులేషన్స్ డార్లింగ్, ఆల్ ది బెస్ట్. నువ్వు చాలా పెద్ద హీరో అవుతావు, నిజంగా చెప్తున్నా, ప్రామిస్. ఇందులో డౌటే లేదన్నా. యా సూపర్ అన్న, చాలా బాగుంది. ఇదేదో కావాలని చెప్పడం కాదు, కానీ సినిమా చూస్తే మీకే అర్థమైంది. ఒక మొట్టమొదటి హీరో ఇలా చేస్తారని అయితే ఎవరు అనుకోరు, అందులో డౌటే లేదు. గాడ్ బ్లెస్ యూ డార్లింగ్ అన్న, గాడ్ బ్లెస్ యూ అన్న. బ్రో నేను లాస్ట్ పీక్ అంటే మొత్తం మూవీ అంతా ఒక జర్నీ, లాస్ట్ పీక్లో అయితే ఫుల్గా నవ్వుకున్నాను బ్రో. సలీం ఫేకు అండ్ మీ ఇద్దరు క్యారెక్టర్ది, అండ్ ఓవరాల్గా ఇట్ వాస్ రియలీ గుడ్. ఇప్పుడు నాకు తెలిసి తెలుగులో అన్ని స్టంట్స్ చేసే హీరోస్ కానీ అలా రిస్క్ చేసే వాళ్ళు కూడా తక్కువ మంది. సో ఐ విష్ యూ ఆల్ ది గుడ్ లక్. బండి ఇంట్రడక్షన్ చూశాను, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ చూసాము, ప్రభాస్ గారి ఇంట్రడక్షన్ చూసాము. వాళ్ళ ఫస్ట్ సినిమాలకి ఏ విధంగా తగ్గకుండా నీ ఫస్ట్ మూవీ ఉంది. అంత బాగా యాక్ట్ చేసావు నాన్న, నో డౌట్. నువ్వు చేసిన డ్యాన్స్ కానీ, నీ డైలాగ్ డెలివరీ కానీ ఎక్కడ కూడా కొత్తగా చేస్తున్నాడు ఈ అబ్బాయి అనేది ఏం లేదు. ఇంతకుముందు సినిమా చూడకముందు, నీ ట్రైలర్ చూడకముందు నిన్ను యాటిట్యూడ్ అనుకొని ట్రోల్ చేసిన వాళ్ళే కరెక్ట్, ఇతను యాటిట్యూడ్ స్టారే అని హ్యాపీగా గర్వంగా చెప్పే పరిస్థితికి వచ్చేసింది. కీప్ ఇట్ అప్. 2-3 ఇయర్స్లో నాకు కూడా డేట్స్ ఇవ్వడానికి నేను ప్రభాకర్ ఎంటబడి, ప్రభాకర్ నాకు డేట్స్ కావాలి అని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాకర్ అన్న కొడుకు మన చంద్రహాస్ చేసిండని చెప్పేసి చూడలే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ట్రైలర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ అండ్ అతను ఎనర్జెటిక్ ఏదైతే ఆయన ఎనర్జీ ఏదైతే ఉందో అది చూసి నేను మనస్ఫూర్తిగా నేను ప్రభాకర్ అన్నతోని ఒక 15 days నుంచి నేను చెప్తూ ఉన్నా, మీ వాడు ఖచ్చితంగా ఇండస్ట్రీలో హీ విల్ బీ లైక్ టాప్ 7-8లో 100% ఉంటాడు. ట్రోలింగ్కి మనోడు రోలర్ కోస్టర్ వేసి పడేసిండు ఈ పర్ఫార్మెన్స్తోని. సో ఈ సినిమా విషయానికి వచ్చేసి నేను ఈరోజు చూసిన, నేను నిజంగా చెప్తున్నా, డెఫినెట్లీ ఇట్స్ ఏ ఎంటర్టైన్మెంట్ మూవీ ఫర్ షూర్. అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ చంద్రహాస్ ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, విజువల్స్ కానీ, ఎవ్రీథింగ్ లైక్ యూనో ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో డెఫినెట్లీ థియేటర్కి వెళ్ళి చూడండి ఈ సినిమా. అండ్ మళ్ళీ నేను మనస్ఫూర్తిగా అందరిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆడియన్స్ అందరినీ, అతని డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ అండ్ తల్లిదండ్రుల ఆశయాల కోసం మీరు వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా కూడా 100% ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. సాటర్డే సండే మొత్తం హౌస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడే సినిమా చూశాను, చాలా బాగా చేశాడు. సూపర్గా డ్యాన్స్, ఫైట్స్ ఎరగతీశాడు. సినిమా చాలా బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ అయితే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. సలీం ఫేకు మిమ్మల్ని భయంకరంగా ఎంటర్టైన్ చేస్తాడు. ఈయన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంటర్టైన్ చేస్తాడు. ఆల్ ది వెరీ బెస్ట్. హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ ఇప్పుడు దసరా హాలిడేస్ ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీ టైం, ఫ్యామిలీ టైం అనేది దొరుకుతుంది. సకుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి హ్యాపీగా చూసేటటువంటి అద్భుతమైన సినిమా మన రామ్ నగర్ బన్నీ. నిజంగా ఎంటర్టైన్మెంట్కి ఎక్కడా తగ్గలేదన్నమాట. మస్తుంది సినిమా మాత్రం, ఎక్కడ కూడా మాకు బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. అండ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండింగ్ డైలాగ్ వరకు, నేను ఇంకా సింగిల్ అనే వరకు కూడా చాలా బాగుంది అసలు సినిమా. నిజంగా బ్లడ్లో ఉంటుంది అంటారు, కానీ తండ్రికి మించిన తనేడు అనొచ్చు. యూత్ అందరికీ కూడా నచ్చే ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అవుతుంది. అండ్ డాన్సెస్ అయితే చంద్రహాస్ చాలా బాగా చేశాడు, అండ్ యాక్టింగ్ వైజ్ కూడా చాలా బాగా చేశాడు. అసలు ఫస్ట్ సినిమా ఏంటండి, 4-5 సినిమాస్ ఎక్స్పీరియన్స్ లాగా చేశాడు. ఆ డాన్సులు కానీ, ఫైటింగ్లు కానీ. ఇంకా చంద్రహాస్ ఐఎమ్ రియలీ ప్రౌడ్. వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. యాటిట్యూడ్ స్టార్ అనే వచ్చాను, బట్ ఆ యాక్టింగ్లో యాటిట్యూడ్ కనిపించింది, మెచ్యూరిటీ కనిపించింది, అండ్ బ్యూటిఫుల్ కొన్ని మూమెంట్స్ అయితే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. పక్కా చెప్పాలంటే పైసా వసూల్ సినిమా, కమర్షియల్ సూపర్ డూపర్ హిట్ సినిమా. నాకు బాగా నచ్చింది సినిమా. చంద్రహాస్ నీ డాన్స్ చూస్తుంటే అరే నేను కూడా ఇంత డాన్స్ చేస్తే బాగుంటుంది కదా, ఆ ఫీల్ వచ్చింది నాకు. ప్రభాకర్ అన్న వచ్చినప్పుడైతే ఈలలు కేకలు నేను ఒక్కడిని నడిచినబ్బా మా ప్రభాకర్ అన్న కోసం. ఐఎమ్ రియలీ ప్రౌడ్. ప్రభాకర్ అన్న అండ్ మలైజా గారు వెరీ క్లోజ్ ఫ్యామిలీ టు మీ. ఎంతైతే డబ్బులు పెడతారో ఈ సినిమా మీద అంతకంటే ఎక్కువ వసూలు చేస్తారు. నిజంగా ఒక 4-5 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు యాక్టింగ్ కానీ ఎక్కడ ఫస్ట్ టైం లాగా అనిపించలేదు. బాగా చేశారు. నిజంగా సినిమా చాలా బాగుంది, చూడండి. సీరియస్లీ గ్రేట్ జాబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాన్స్ ఎరగదీసావు, గ్రేట్ వర్క్. యాక్టింగ్ కానివ్వండి, డాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఫస్ట్ టైం చేసినట్టు లేదు. ఫస్ట్ మూవీ అయితే అస్సలు లేదు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది మూవీ. డెఫినెట్గా మీరు అందరూ మీ ఫ్యామిలీస్తో వచ్చి చూడొచ్చు.
సో వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూర్ ఫ్యూచర్. గాడ్ బ్లెస్ యూ. నేను ఇప్పుడే రామ్నగర్ బన్నియన్ సినిమా ప్రీమియర్ చూడడం జరిగింది. చాలా బాగుంది సినిమా. డార్లింగ్ యూ జస్ట్ కిల్డ్ ఇట్. సినిమా మొత్తాన్ని తను వన్ మ్యాన్ షో అని చెప్పాలి, మోసాడు. అండ్ తన ఎనర్జీ నాకు బాగా నచ్చింది. అండ్ సార్ ఇట్స్ ప్రాపర్ ఎంటర్టైనర్ అండ్ ఐ రియలీ లవ్ ది ఫిల్మ్ అండ్ చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ప్లీజ్ మీ సినిమా చూడండి. మార్నింగ్ నుంచి అంటే పాజిటివ్ టాక్ ఎలా ఉంటుంది, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది అనేది మేము మార్నింగ్ నుంచి చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షవరింగ్ ఆర్ టీమ్ రామ్నగర్ బన్నీ విత్ సో మచ్ ఆఫ్ లవ్ అండ్ సపోర్ట్. పీపుల్ని నవ్వించాలి, పీపుల్ ఎంటర్టైన్ అవ్వాలి, వాళ్ళు హ్యాపీగా 2 hours కూర్చొని మూవీ చూడాలి అని. అండ్ యా, దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. రామ్నగర్ బన్నీ, కంగ్రాచులేషన్స్ మ్యాన్, అదరగొట్టేసావు. మంచి ఎనర్జీ, సినిమా చాలా బాగుంది. మీకు కూడా కంగ్రాచులేషన్స్ డైరెక్టర్గా. ఎందుకంటే ఇప్పుడే సినిమా చూడడం జరిగింది. అద్భుతంగా ఉంది సినిమా. నేను అనుకున్నాను, ఎందుకంటే నాకు మంచి మిత్రుడు ప్రభాకర్, వాళ్ళ అబ్బాయి ఇతను మా రోషన్ కలిపి నిర్మలా కాన్వెంట్ చేశారు కదా. అప్పటి నుంచి నాకు తెలుసు. ఇతను ఈ మధ్య చాలా దీంట్లో చూశాను. చాలా ఎనర్జీ పర్సన్. ఆల్ ద బెస్ట్. ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు చేసి ఇదే ఊపులో వెళ్తాం అనుకుంటున్నాను. మంచి సినిమా చేసావు. థ్యాంక్స్ చెప్పాల్సింది మీ నాన్నకి. ఎందుకంటే ఆయన సపోర్టే ఈరోజు ఎవరైనా తల్లిదండ్రుల సపోర్ట్ అనేది ఉంటుంది. ఇక నుంచి ఇక నీ సొంతంగా నువ్వు డెఫినెట్గా నువ్వు పైకి వెళ్తావు. అందరి సపోర్టు డెఫినెట్గా ఇండస్ట్రీ అందరి సపోర్టు నీకు ఉంటుంది. వెల్కమ్ టు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. మూవీ హిట్ టాక్ వచ్చింది అండ్ చాలా ఎన్ని రకాలుగా పొగడాలో అన్ని రకాలుగా అందరూ నన్ను పొగిడేస్తున్నారు. నిన్నటి నుంచి నాకేం అర్థం కావట్లేదు. ఈరోజు సపోర్ట్ చేయడానికి డార్లింగ్ ఆకాష్ పూరి వచ్చారు అండ్ మై ఫాదర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మా టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. మాటలు లేవు. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ అంతా చెప్పడం అయితే నాకు అసలు చెప్పొచ్చలేదో తెలియట్లేదు నాకు. ఈ వీక్ అంతా మన సినిమా రన్ అవుతుంది, టెన్షన్ లేదు అని చెప్పి అంటున్నారు. అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. రేపు ఎల్లుండి థియేటర్స్కి ఎక్కడ పడితే అక్కడ నేను కూడా వస్తాను, చూస్తాను. అందరితో మీతో పాటు కలిసి చూడాలని నాకుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎంకరేజ్మెంట్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. అండ్ ఈరోజు ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆడియన్స్కి ఎస్పెషల్గా ఫర్ సచ్ అ గుడ్ మౌత్ టాక్. పబ్లిక్ టాక్ దీనికంటే బెటర్ ఉండదు అసలు ఫస్ట్ డెబ్యూ ఫిలింకి. సో ఐఎమ్ వెరీ హ్యాపీగా ఉంది. రివ్యూస్ ఇంత ఆనెస్ట్గా జెన్యూన్గా ఇస్తున్నందుకు. సక్సెస్ ఆఫ్ రామ్నగర్ బన్నీ పొద్దున్నుంచి విని 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 పొగడతలు కానీ రివ్యూలు కానీ టాక్ కానీ ఇంకా ఆగట్లేదు. ఒక కేక్ కట్ చేయాలని డిసైడ్ అయ్యాం. కట్ చేద్దాం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు సపోర్ట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.